వీడియోస్కి వాచ్ టైం రావట్లేదా? మీ వీడియోస్కి వాచ్ టైం వచ్చిన మౌంటేజ్ అవతలేదా? అయితే ఈ వీడియో ఫుల్గా టుడే వీడియోలో మీ వీడియోస్కి వాచ్ టైం రావట్లేదా? ఒకవేళ వాచ్ టైం వచ్చినా మీ ఛానల్ ఇంకా మౌంటేజ్ రాకుండా ఉన్నదా? అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో మీకోసమే. వాచ్ టైం రాలేని వాళ్ళ కోసం, అలాగే వాచ్ టైం ఎలా తెప్పించుకోవాలనే దానికోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వీడియోని ఫుల్గా అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియోని లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వీడియోస్కి వాచ్ టైం రావడానికి ఫస్ట్ టిప్ వచ్చి, ఇక్కడ మీకు షార్ట్ వ్యూస్ ఉందా, వాచ్ హవర్స్ కూడా ఉందా. షార్ట్ వ్యూస్ అంటే మీరు చేసే షార్ట్ నుంచి వచ్చే వ్యూస్ అయితే ఇక్కడ కౌంట్ అవుతాయి. వాచ్ అవర్స్ అయితే మీ వీడియోస్ ఉంటుంది కదా, లాంగ్ వీడియోస్ వాటి నుంచి వచ్చే అవర్స్ అయితే కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. షార్ట్స్ చేస్తున్నారా? షార్ట్స్ అయితే ఇంక చేయడం అయితే ఆపండి ఫ్రెండ్స్. షార్ట్స్ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఇప్పుడు అంతా యూట్యూబ్ అంతా వీడియోస్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చేయండి, షార్ట్స్ చేయకుండా వీడియోస్ చేస్తే మీ లాంగ్ వీడియోస్కి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, వాచ్ అవర్స్ వచ్చి మీ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చి, మీరు ఒకవేళ వీడియోస్ పెడుతున్నారు అనుకోండి, మీ వీడియోస్ లెంత్ ఎంత ఉంటుందో మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సపోజ్ 1 minute 2 minutes కానీ 3 minutes కానీ పెట్టారనుకోండి, అలా పెట్టకండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 7 minutes వీడియో ఉంది కదా, ఈ వీడియోకి 116 వ్యూస్ వచ్చింది కదా. ఒకసారి ఈ వీడియోకి వాచ్ అవర్స్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ వీడియోకి 116 వ్యూస్ వచ్చినాయి, 7 minutes వీడియో, కానీ 4 hours అయితే వచ్చేసినాయి వెంటనే. ఇక్కడ మీరు గమనించవచ్చు, మీ వీడియో లెంత్ ఎంత అంటే ఆ వీడియోకి ఎలా వైరల్ అవుతే హవర్స్ అనేది ఎక్కువగా వచ్చి మీ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ టిప్, సెకండ్ టిప్ అర్థమైంది కదా. థర్డ్ టిప్ వచ్చి, మీరు రోజులో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఒక రోజులో లాంగ్ వీడియోస్ అనేది 5 కానీ 6 కానీ అప్లోడ్ చేసేస్తున్నారు అనుకోండి, అలా అప్లోడ్ చేయకండి. అసలు అలా అప్లోడ్ చేయకూడదు. అలా అప్లోడ్ చేస్తే రీచ్ అనేది రాదు. రీచ్ అంటే వాచ్ అవర్స్ కూడా రావు. ఇక్కడ ఈ వీడియో చూడండి, ఈ వీడియో పెట్టి 22 hours అవుతుంది కదా. ఈ వీడియో ముందు 2 days అవుతుంది, ఈ వీడియో ముందు 4 days అవుతుంది. ఇలాగా మీరు ఒక రోజు తర్వాత ఒక రోజు వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, ఒక రోజులో కాకుండా నెక్స్ట్ డే కింద అలా అప్లోడ్ చేస్తే రీచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ టిప్స్ వచ్చి, చాలామంది యూట్యూబ్ స్టూడియోలో కొన్ని 100 hours కనబడుతున్నాయి, కానీ ఇక్కడ ఎలిజిబిలిటీలో ఒక 50-60 hours కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు పైన ఉంటుంది షోయింగ్ డేటా యాజ్ ఆఫ్ 18 February 2025. మీరు ఛానల్ పెట్టి ఒక జనవరి నెలలో పెట్టారనుకోండి, 15th నుంచి మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే ఒక 5 days వెనకాల నుంచి మీకు అవర్స్ అయితే కౌంట్ అవుతాయి. ముందు నుంచి కాకుండా వెనకాల నుంచి. కానీ మీకు అవర్స్ అనేది యూట్యూబ్ స్టూడియో యాప్లో ఫ్రంట్ పేజీలో చూపించిన, ఇక్కడ మీకు వీడియోస్కి వచ్చిన అవర్స్ దానికి ముందు వచ్చిన రోజుల్లో అవర్స్ అనేది ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫిఫ్త్ టిప్ వచ్చి కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అంటే, మీరు ఒక వీడియో January 15th పెట్టారనుకోండి, 5 days 10 days అలాగే 1 month తర్వాత వీడియోస్ పెడుతున్నాను అనుకోండి, అలా పెట్టకండి. అలాగైతే మీరు ఎప్పటికీ ఛానల్ మానిటైజ్ అవ్వరో, ఎప్పుడు గ్రోత్ రాదు మీ ఛానల్కి. మీ వీడియో January 15th ఒక వీడియో పెట్టారనుకోండి, నెక్స్ట్ డే ఆఫ్టర్ ఒక వీడియో పెట్టండి. అలాగా డే బై డే గ్యాప్ ఇచ్చి కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే రీచ్ వచ్చి వ్యూస్, సబ్స్క్రైబర్స్తో పాటు వాచ్ అవర్స్ కూడా వచ్చి మీ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్, సెకండ్ టిప్, థర్డ్ టిప్, ఫోర్త్ టిప్, ఫిఫ్త్ టిప్ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. మీరు ఈ 5 tips ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ వీడియోస్కి వాచ్ అవర్స్తో పాటు వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. రాకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి, వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.